శ్రీకర్ అవనిని రౌడీల నుంచి కాపాడుతాడు. ఇక అవని థ్యాంక్స్ చెప్పడంతో శ్రీకర్ కార్ దగ్గరికి వస్తాడు. ఇక మళ్ళీ అవని దగ్గరికి వెళ్తాడు. థ్యాంక్స్ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అది అని శ్రీకర్ తడబడుతూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి గెంటేసేటప్పుడు బోలెడు మాటలు మాట్లాడారు, ఇప్పుడు మీకు మాటలు రావట్లేదా అని అవని అడుగుతూ ఉంటుంది. రావని నేను డ్రాప్ చేస్తాను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మీరు డ్రాప్ చేయడానికి మీరు ఏమవుతారు? భర్తగా డ్రాప్ చేస్తా అంటున్నారా, లేకపోతే మీ ఇంటి కోడలుగా డ్రాప్ చేస్తా అంటున్నారా, లేకపోతే దారిని పోయే ఎవరో అమ్మాయి ఇబ్బందుల్లో ఉందని డ్రాప్ చేస్తా అంటున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. దారిని పోయే అమ్మాయి రోడ్డు మీద ఇబ్బంది పడుతుందని డ్రాప్ చేస్తా అంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అయితే మీరు పరాయి వాళ్ళతో చనువు మంచిది కాదు. నిండు నూరేళ్ల జీవితం భర్తతో గడపాలనుకున్నాను, అలాంటి భర్తే అనరాని మాటలు అని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. అలాంటప్పుడు పరాయి వాళ్లతో ప్రయాణం మంచిది కాదు, బస్సులో వెళ్తాను అని అవని చెప్తూ ఉంటుంది. బస్సు రావడానికి టైం పడుతుంది అవని, అందుకే రా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. టైం పట్టినా పర్వాలేదు, వెయిట్ చేస్తాను. కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా? రండి, అక్కడ కూతురు మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంది, మీరు కూతురు నాన్న అని పిలిస్తే ఒప్పుకుంటారా అని అవని అడుగుతూ ఉంటుంది. పరిస్థితులు నీకు కసాయివాణ్ణి చేస్తున్నాయి అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అవని మాటలు చూస్తూ ఉంటే అవని ఏ తప్పు చేయలేదనిపిస్తుంది, కానీ సాక్ష్యాలు ఆధారాలు చూస్తుంటే అవని తప్పు చేసిందనిపిస్తుంది అని శ్రీకర్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని కూడా అక్షయ్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి ప్రసాదరావు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమండి, కాసేపట్లో స్కూల్ బెల్ కొడతారు, అక్షయ్ బయటకు వస్తుంది, అక్షయ్ని మాటల్లో పెట్టి హాస్పిటల్కు తీసుకెళ్ళి DNA టెస్ట్ చేపిద్దాము ప్లీజ్ అండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అక్షయ్కి చెప్పకుండా ఇలా చేయడం తప్పు వేద అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ముందే చెప్పాను కదండి, అక్షయ్ శ్రీకర్ కూతురు అని తెలిస్తే కనుక అవనికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి నెత్తిన పెట్టుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే స్కూల్ బెల్ మోగుతూ ఉంటుంది. అక్షయ్ స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అదిగోండి అక్షయ్ వస్తుంది, అక్షయ్ను మాటల్లో పెట్టి కారెక్కించండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ స్కూల్లో నుంచి బయటికి రాగానే అమ్మ అక్షయ ఇలా రామ్మ, నీకోసమే వచ్చాము అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్కు ఏమీ అర్థం కాక సంతోషంతో వేదవతి దగ్గరకు వస్తూ ఉంటుంది. చూసావు వేద, నువ్వు ప్రేమగా అక్షయ్ను పిలిచేసరికి కల్మషం లేని అక్షయ ఎంత ప్రేమగా వస్తుందని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. టెస్ట్ చేపించిన తర్వాత అక్షయ మనవరాలని తెలిస్తే ప్రేమ ఎప్పటికీ ఇలానే కొనసాగుతూ ఉంటుందండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. నానమ్మ మీరేనా కోసం వచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఏమండి, చెప్తే అక్షయ నమ్మట్లేదు, మీరైనా చెప్పండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అంటూ ఉంటుంది. అవును అక్షయ, నీకోసమే వచ్చాము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. తో పాటు రామ్మ అలా కాసేపు సిటీలో మొత్తం తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. తాతయ్య, నాన్నమ్మ అమ్మని ఇంట్లో నుంచి బయటగా గెంటేసింది, ఇంత తొందరగా దగ్గరకు తీసుకుంటుందని అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది అని అక్షయ ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. రామ్మ ఆలస్యం అయిపోతుంది, వెళ్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం తాతయ్య, అమ్మకు ఫోన్ చేసి చెప్తాను అని అక్షయ అంటూ ఉంటుంది. అవసరం లేదమ్మా, కాసేపట్లో నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ వేదవతి ప్రసాదరావు వెంట కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అదే సమయానికి అవని ఆటోలో స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. వేదవతి ప్రసాదరావు అక్షయ్ని తీసుకెళ్లటం అవని ఆటోలో నుంచి చూసి ఇదేంటి కూతుర్ని తీసుకెళ్తున్నారు అన్న, త్వరగా పోనివన్న, ఆ కారులో వెళ్తుంది కూతురు, ఆ కారు వెనకే పోనివన్న అని చెప్పి అవని ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళ కారు ముందు వెళ్తూ ఉంటే అవని వేదవతి కారుని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో వేరే కారు రావటంతో ఆటోకి వేదవతి వాళ్ళ కారుకి మధ్యలో ఆ కారు ఉంటుంది. ఇక దాంతో వేదవతి వాళ్ళు వెళ్తున్న కారు మిస్ అయిపోతుంది. అవని కారు ఎటు వెళ్ళిపోయింది అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. కారు ఎటుపోయిందో అర్థం కాక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళు కూతురు పుట్టుకనే ప్రశ్నించారు, కూతురు వాళ్ళ మనవరాలు కాదన్నారు, అలాంటి కూతుర్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళుంటారు, అసలు వీళ్ళకి కూతుర్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఎవరో లోన్ ఇస్తామని చెప్పి నరసింహకు ఫోన్ చేస్తారు. లోను వద్దు, ఏమీ వద్దు, తీసుకున్న దగ్గర నుంచి కట్టే వరకు ప్రాణాలు తీస్తూ ఉంటారని నరసింహ ఫోన్లో తిట్టి ఫోన్ కట్ చేస్తాడు. ఇక అప్పుడే అవని ఏడ్చుకుంటూ అక్క అక్క అని చెప్పి ఇంటికి వస్తుంది. ఏమైందమ్మా అవని, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి
నరసింహ అడుగుతూ ఉంటాడు. అక్షయ్ను తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళాను, కంటే ముందే అత్త మామ ఇద్దరు కూడా స్కూల్ దగ్గరికి వచ్చారు. అక్షయ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారక్క అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. వేదవతి గారు అక్షయ్ని తీసుకుని వెళ్ళారా? అక్షయ్ పుట్టుకనే ప్రశ్నించారు. అక్షయ్ నీడ పడితేనే తట్టుకోలేకపోతుంది ఆ వేదవతి. అలాంటి వేదవతి అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అదే కూడా అర్థం కావట్లేదక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వు అక్కడున్నప్పుడే వేదవతికి ఫోన్ చేయలేకపోయావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఫోన్ చేద్దాం అనుకున్నానక్క, కానీ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళానని అవని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెయ్యి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక అవని ఫోన్ తీసుకుని వేదవతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్త ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయితే మీ మామయ్యకి చెయ్యి అని చెప్పి సుజాత అంటుంది. మామయ్యకు తెలుసో లేదో ఒక్క నిమిషం ఆగు అవని, శ్రీకర్కి చెయ్యి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక అవని ఫోన్ తీసుకుని శ్రీకర్కి ఫోన్ చేయకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అవని ఆలోచిస్తున్నావు, శ్రీకర్కి ఫోన్ చేయి, ఏం కాదు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. శ్రీకర్ కార్ డ్రైవింగ్ చేస్తూ అవని నెంబర్ చూసి ఇందాక కారు ఎక్కనుంది, ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పి కారు పక్క కాపీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ను అసలు కలవలేదు అవని, కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తాను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ నాన్న స్కూల్ దగ్గరికి వచ్చారు, కంటే ముందే అక్షయ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు. కూతుర్ని ఏమైనా చేస్తే ఊరుకోను, భర్తని నుంచి దూరం చేశారు, కుటుంబాన్ని నుంచి దూరం చేశారు, అయినా తట్టుకున్నాను, ఇప్పుడు కూతుర్ని నుంచి దూరం చేస్తే ఊరుకోను అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. శ్రీకర్ అసలు అక్షయ్ని తీసుకెళ్లాల్సిన అవసరం మీ అమ్మకు మీ నాన్నకు ఏంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఒక అరగంట టైం ఇవ్వండి, ఇంటికి వెళ్ళి అసలు ఏంటో కనుక్కుంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ్కు ఏమైనా అయితే ఊరుకునేది లేదు అని నరసింహ శ్రీకర్కి చెప్తూ ఉంటాడు. ఏంటి నోరు లేస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు పైన గౌరవం ఉండేది, మర్యాద ఉండేది. నువ్వు ఏ రోజైతే అవనిని అక్షయ్ను అనుమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశావో ఆ రోజే పైన గౌరవం పోయింది, నమ్మకం పోయింది అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. అక్షయ్ సేఫ్గా ఇంటికి రాకపోతే మీ అంతు తెలుస్తానని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. నువ్వు అంతటి మగాడివా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మొన్న అవని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన రోజే మీ తలలన్నీ లేపేద్దామని గొడ్డలతో బయలుదేరాను. అవని చేతులెత్తి నమస్కారం చేసి బ్రతిమలాడింది కాబట్టి ఊరుకున్నాను. రోజు అక్షయ్కి ఏమైనా అయ్యిందంటే మీ ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని మరీ వచ్చి ఒక్కొక్కరు తలలు తీసేస్తానని నరసింహ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అరగంట మాత్రమే వెయిట్ చేస్తాను, అరగంటలో అక్షయ్ను తీసుకొచ్చి అప్పచెప్పాలని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది. అమ్మా నాన్నలు అక్షయ్ని ఎందుకు తీసుకెళ్ళుంటారు? అక్షయ అవని విషయంలో అమ్మా నాన్నలు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి ఉంటారా? అమ్మ మాటలను బట్టి చూస్తుంటే అమ్మ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. మరి అలాంటప్పుడు అక్షయ్ని ఎందుకు తీసుకెళ్ళుంటారు అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటుంది. అవని ఏడవకు, శ్రీకర్ కాసేపట్లో ఫోన్ చేస్తాడు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అక్క ఎంతగానో అవమానించారు, ఎంతగానో బాధ పెట్టారు, అన్యాయం చేయాలని చూశారు, కానీ వీటన్నిటిని తట్టుకుంటుంది. కూతురు కోసమే అక్క, కూతుర్ని నుంచి దూరం చేయాలని చూస్తే అసలు ఊరుకోనని అవని సుజాతను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీకర్ వెంట్రుకలను చూసుకుంటూ ఉంటారు. శ్రీకర్ వెంట్రుకలు ఎలా సేకరించారా అన్నది గుర్తు చేసుకుంటూ ఉంటారు. శ్రీకర్ నిద్రపోతూ ఉంటే కృష్ణబాబు మెల్లగా రూమ్లోకి వెళ్ళి శ్రీకర్ వెంట్రుకలను కట్ చేసుకుని వస్తాడు. ఇక ఆ విషయాన్ని హాస్పిటల్లో నిహారిక కృష్ణబాబు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అమ్మ బాధ్యత అప్పచెప్పింది కాబట్టి శ్రీకర్ వెంట్రుకలు తీసుకొచ్చాము, ఈ వెంట్రుకలను టెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా మేలు జరుగుతుంది కృష్ణ, అనవసరంగా టెన్షన్ పడుకో అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళేంటి ఇంకా రాలేదని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే వేదవతి ప్రసాదరావు అక్షయ్ను తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇదేంటి ఐస్ క్రీమ్ పార్లర్కి అని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చారు అని చెప్పి అక్షయ వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత కాదన్నా కూడా మనవరాలవే కదమ్మా, అసలే పిల్లలకి మధ్య ఏవో కొత్త జబ్బులు వస్తున్నాయంట వర్షాల కారణంగా, అందుకే ఏవో వ్యాక్సిన్స్ వచ్చాయి, ఆ వ్యాక్సిన్స్ వేపిస్తే కనుక ఆరోగ్యంగా ఉంటారని టీవీల్లో చెప్తున్నారు, నీకు కూడా ఆ వ్యాక్సిన్ వేపిద్దామని తీసుకొచ్చాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవునా, అయితే పదండి వెళ్దాం అని అక్షయ్ చెప్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే నిహారిక కృష్ణబాబును చూసి మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నిహారికకు ఏదో బ్లడ్ టెస్ట్ ఉందని వచ్చిందంటలేమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవునా అని అక్షయ అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.